గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకా సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారితో చెప్తున్న మాట. భక్తుడైన యోహాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, ఎవడో మన గ్రూపులో ఉన్నవాడు కాడు, కానీ నీ నామాన్ని ఉపయోగించుకుని దయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నాడు. నేను అతన్ని ఆటంకపరిచి వచ్చాను. మా యేసు ప్రభు పేరుని నువ్వు ఉపయోగించడానికి నీకు ఏ అధికారం ఉంది అనే అర్థంతో అన్నమాట. యోహాను భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసయ్య మాకు మాత్రమే సొంతం, బయటోడు ఎందుకు ఆయన పేరును ఉపయోగించుకుంటున్నాడని. కానీ యేసు ప్రభు యోహాన్ని మెచ్చుకోలేదు, అప్రిషియేట్ చేయలేదు, గద్దించాడు, కరెక్ట్ చేశాడు. ఎందుకని అలా చేసావు? అది తప్పది. అతడు చేస్తున్న పని ఏంటి? మంచి పనా చెడ్డ పనా? మంచి పని. ఏంటది? దయ్యాలు పట్టుకున్న వాళ్ళని దయ్యాల నుంచి విడిపిస్తున్నాడు. 2, ఎలా విడిపిస్తున్నాడు? యేసుక్రీస్తు నామం ద్వారా దయ్యాలను వెలగొడుతున్నాడు. యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించి దయ్యాలను వెలగొడుతున్నాడు అంటే, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచకుండా పనేవాడు చేయలేడు. అతడు యేసయ్య నామాన్ని విశ్వసిస్తున్నాడు. విశ్వాసముతో ఆయన నామాన్ని ఉపయోగించుకుని సాతాను శక్తులను గద్దించగా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, సాతాను క్రియలన్నీ పోతున్నాయి. అతడు చేస్తున్న మంచి, అతడు మన వెంట రాకుండా మన గ్రూపులో, మన సంఘంలో, మన యొక్క సహవాసములో ఉన్నవాడు కాకపోవచ్చు, కానీ అతడు చేస్తున్న మంచిని నువ్వెందుకు ఆటంకపరిచావు? ఒకటి గుర్తుపెట్టుకో, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే. ఎవరు నా పక్షం అంటే, నాతో పాటు ఉన్నవారు, నా సంఘస్థులు. ఎప్పుడు కూడా మనతో కలిసి ఉంటేనే వాడు మన వాడు అని అనుకోవడం తప్పది. అతడు నీకు విరోధి కాకపోతే నీవాడే అనే మాటని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, అందరినీ కలిపికెళ్ళిపోవాలి. మా సంఘమే చేయాలి, మా గ్రూపే చేయాలి, మా పాస్టర్ గారే చేయాలి, మేమే చేయాలి సేవ అనే ఆలోచన చేయడం అనేది ఆత్మీయ పరిపక్వత లేని జీవితాల్లో మనం ఇక్కడ చూస్తున్నాం. భక్తుడైనటువంటి యోహాను అప్పటికి ఇంకా స్పిరిచువల్, ఇంకా ఆత్మీయ ఎదగలేదు కాబట్టే అలా చేశారు. కానీ యేసు ప్రభు మరణ, సమాధి, పునరుద్ధాన తర్వాత దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పరిపూర్ణంగా పొందుకున్న యోహాను అలాగ చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా అన్యులైన యూదులైన ఎవరినైనా అందరినీ ప్రేమిస్తూ కలుపుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అది ఆత్మీయ పరిపక్వత చెందిన తర్వాత ఒకరిని ఒకరు ప్రేమించుకుందామని చివరికి యేసు ప్రభు యొక్క ప్రేమ అపోస్తులుడు అయిపోయాడు ఆయన. ఈరోజు మనం కూడా ఎలా ఉంటున్నాం ఒకసారి చెక్ చేసుకుందాం. జలసీ ఎక్కువ, మనలో అసూయ ఎక్కువైపోతుందా? ఎదటివాడు చేయకూడదు, మనమే చేయాలి ఉంటుంది. చిన్న పరిచర్య దగ్గర నుండి పెద్ద ఎంఎన్సి వరకు కూడా ప్రొఫెషనల్ జెలసీస్ ఉంటాయి. దైవ సేవకుల మధ్యలో ఉంటాయి, గొప్ప గొప్ప రాజకీయ నాయకుల మధ్యలో ఉంటాయి. కానీ నిజంగా దేవుళ్ళు ఎదిగిన వారమైతే మన యోచన ఎలా ఉండాలంటే, పౌలు గారు చెప్పినట్టు ఉండాలి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అంటారు, అయినానేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనాను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. కొంతమంది అట పౌలు గారు చేస్తున్న సువార్తను బట్టి అనేకులు పౌలు గారికి ఆకర్షింపబడి పౌలు గారిని వెంబడిస్తున్నారని తెలుసుకుని కొంతమంది దేవుని సేవకులు ఇంకా రోషం తెచ్చుకొని ఎలాగన్నా పౌలు గారిని డామినేట్ చేయాలా, ఎలాగన్నా పౌలు గారి కంటే గొప్పలు పోవాలని ఇంకా ఎక్కువ కసిగా సేవ చేశారట. అంటే దేవుని పట్ల ప్రేమతో కాదట, పౌలు గారి పట్ల ద్వేషంతోనో లేక పౌలు గారిని అధిగమించడానికో చేశారట. దాన్ని వాళ్ళు ఒక కాంపిటీషన్గా తీసుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుని నిజముగా వెంబడించేవారు ఎలా తీసుకుంటారంటే, పౌలు గారు అంటారు, చేస్తే చేయనివ్వండి,
మిష చేతనే కానీ ఏదో మిష అంటే ఏదో ఒక వంక, ఏదో వంక చేత సత్యాన్ని ప్రకటిస్తున్నారు. మంచిది, నేను ఇంకా ఆనందిస్తానన్నాడే తప్ప వారిని విభేదించలేదు, వారి మీద కోప్పడలేదు. అంటే దేవుని పిల్లలుగా మన హృదయం ఎలా ఉండాలంటే, అక్కడ జరుగుతున్న పని మంచి పనా కాదా, వాక్యానుసారమా కాదా, దేవునికి మహిమ తెస్తుందా లేదా, ఎస్ అది నా వాళ్ళు చేస్తున్నారా, ఇంకొకరు చేస్తున్నారా, మా సంఘమా మీ సంఘమా అనే భేదం లేకుండా మనం అందరినీ కలుపుకుంటూ పోవాలి అని పౌలు భక్తుడు ఈ యొక్క వాక్యాల ద్వారా ఆయన యొక్క మాటల యొక్క సత్యాన్ని మనం గమనించగలం. కాబట్టి ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మనం ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడున్నా, ఏ సంఘమైనా సరే అది మంచిగా కాదా, యేసుక్రీస్తు నామమునకు మహిమార్థమా కాదని చూసి ఎవరు చేసినా దానికి మనం సహకరించి, ఎవరు చేసినా దాన్ని మనం ఘనపరిచి, వారిని మహింపరిచి, యేసయ్యని మహింపరిచి, వారిని అప్రిషియేట్ చేయడానికి, వారిని ప్రోత్సహించే విధంగా మనం ఉండాలి. యోహాను భక్తుడు, యేసు ప్రభు శిష్యుడని యోహాను ఇంకా ఆత్మీయంగా ఎదగినప్పుడు వారిని ఆటంకపరిచాడు. ఆత్మీయంగా ఎదిగిన తర్వాత అందరినీ కలుపుకున్నాడు. మనము ఆత్మీయంగా ఎదిగిన వారమే, గ్రూపిజం లేకుండా, సంఘ భేదాలు లేకుండా క్రీస్తు నామ మహిమార్థంగా మనం నడుద్దాం. ఆ విధంగా జీవించి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు విరోధి కానివాడు మీ పక్షముగా ఉన్నవాడే అనే మాటను మేము అయా మా జీవితంలో అవలంబించుకొని అందరినీ కలుపుకుంటూ నీ యొక్క రాజ్యాన్ని నిర్మించుకోవటానికి, నీ రాజ్యాన్ని విస్తరింపజేసుకోవటానికి మా వంతు కృషి మేము చేస్తూ, కృషి చేస్తున్న వారిని ప్రభువా మేము ప్రోత్సహిస్తూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని, మా మధ్య ఏ విధమైన అసూయలు, కక్షలు, క్రోధాలు లేక తండ్రి అనవసరమైనటువంటి ప్రభువా కాంపిటీషన్స్ అయినా మా మధ్య లేకుండా, అయా మా మధ్యన తండ్రి పోటీతత్వం కంటే ఐక్యత ముఖ్యమనే సత్యాన్ని తెలుసుకుని ఐక్యతతో ముందుకు సాగే జీవితం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగివచ్చి యేసుక్రీస్తులో మనలను ఐక్యతగా పరిశుద్ధాత్మ నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.